ఈరోజు రాష్ట్ర శాసనసభలో ఈ రాష్ట్రంలో రైతుల దుస్థితి మీద, రైతు రుణమాఫీ మీద, రైతు ఆత్మహత్యల మీద, అన్నిటికీ మించి రైతుకి గిట్టుబాటు ధర మీద, రాష్ట్ర రైతాంగ సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెడితే దాన్ని చర్చ జరపకుండా ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్లో ఆ యొక్క చర్చ జరిగినట్లయితే రైతుకి ఒక భరోసా ఇచ్చినట్లయి ఉండేది. ఆ యొక్క రైతు ఏదైతే గిట్టుబాటు ధర కావచ్చు, అనేక విషయాల్లో కూడా రైతుకి ఒక ప్రోత్సాహం ఇచ్చినట్లుగా ఉండేది. దానిని దారుణంగా తిరస్కరించడం, అనేక విధాలుగా కూడా దాన్ని చర్చకు రాకుండా చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. కేవలం రైతు దుస్థితి మీద ఈ రోజు రాష్ట్రంలో శాసనసభలో చర్చ జరిగినట్లయితే ఈ యొక్క రాష్ట్రంలో రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే రైతుల్ని కోటి ఆశలతో మభ్యపెట్టి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గంగా రైతుల గొంతులు కోసే విధంగా ఏ విధంగా పరిపాలన సాగుతుందో అవన్నీ కూడా చర్చకు వస్తాయి. ప్రభుత్వం చర్చకు సమాధానం చెప్పలేక ఆ యొక్క వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అంతేకాకుండా అడుగడుగునా కూడా గవర్నర్ ప్రసంగం మీద తెలుగుదేశం పార్టీ సభ్యులు చర్చ ప్రారంభించిన తర్వాత అడుగడుగునా కూడా ఆ యొక్క ప్రసంగంలో అంశాల జోలికి పోకుండా ప్రతిసారి కూడా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా ఆరోపణలు సాగించడం, సభని పక్కదారి పట్టించడం చూడటం, దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రతి కుట్రను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఈ రాష్ట్ర శాసనసభలో సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజా సమస్యల్ని శాసనసభలో చర్చకు పెట్టాలని భావించిందో ఖచ్చితంగా 600 106 చర్చ జరిపి తీరుతాం. ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టి తద్వారా ఈ రాష్ట్రంలో ఉండే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. రైతు సమస్యలపైన మాట్లాడదామంటే ఎదురుదాడి, చర్చను ప్రజల వైపున మాట్లాడదాం, ప్రజల తరపున చర్చ జరుపుదామంటే ఎదురుదాడి. వాళ్ళకు వచ్చేటువంటి ఒకటే ఒక మాట, అవినీతి, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని మాట్లాడుతున్నారు. ఈరోజు మేము తెలుగుదేశం నాయకులకు ఒక సవాల్ విసురుతున్నాం. 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు రాజశేఖర గారి హయాంలో జలయజ్ఞంలో 48,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఈ రోజు వాళ్ళ తరపున వాళ్ళ గవర్నమెంట్ లో పనిచేసే అధికారులు అదే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలంటే 2,00,000 కోట్లు కావాలంటున్నారు. మరి రాజశేఖర గారు చేసింది అవినీతే, ప్రజా సంక్షేమమా? ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ ప్రజలు బాధపడుతున్నా బడుగు బలహీన వర్గాలకు అందరికీ మేలు జరగాలని చెప్పి ప్రతి వ్యక్తికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా, ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉండాలి అని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకునే దానికి అవకాశం కల్పించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు గృహ నిర్మాణం ఉండాలి, ప్రతి ఒక్కరికి పెన్షన్ రావాలి అని అనునిత్యం ఆలోచన చేసినటువంటి వ్యక్తి పైన బురద చల్లడం. ఎందుకంటే ఆయన ప్రజల గుండెల్లో ఉండారు అని చెప్పి వీళ్ళకు బాధ, భయం. ఈ రోజు గాలేరు నగర్ అంటారు, హంద్రీనీవా అంటున్నారు, పోలవరం అంటున్నారు, వెలుగొండ అంటున్నారు. ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ రాజశేఖర గారి పీరియడ్ లో ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి ఇలా ఆలోచన చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు తవ్వినటువంటి కాలువలలో ఏదైతే పోలవరం కెనాల్లో ఈరోజు లిఫ్ట్ పెడతామంటున్నారో, పట్టిసీమ అది ఇదని రాజశేఖర గారు తవ్వించినటువంటి కాలువలలో వీళ్ళు కేవలం నీళ్లు తోడడానికి 1,300 కోట్లు పట్టిసీమ టెండర్ పిలిచి 22% ఎక్సెస్ కి ఇస్తున్నటువంటి వీళ్ళు నిజాయితీ గురించి మాట్లాడతారు. అప్పుడు దళయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు ఏ కాంట్రాక్టర్ అయినా 5%కి మించి టెండర్ వేసుకోకూడదు అని చెప్పి రూల్ పెడితే ఈ రోజు ఆ క్లాజ్ తీసేసి 22% ఎక్సెస్ కి 200 కోట్లు అవినీతి చేసినటువంటి వీళ్ళను ఏమనాలా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ప్రతి ఒక్కరు గవర్నర్ తరపున ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మాకు ఈ రోజు గంట ఇస్తానని చెప్పినటువంటి స్పీకరు కావాల్సిన సమయం వృధా చేసి కావాల్సిన ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట్లాడకూడదు అని చెప్పి గొంతు నక్కినటువంటి విధానం. ప్రతిపక్ష నాయకుడు గారు సరైనటువంటి సమాధానం ఇస్తుంటే మైక్ కట్ చేయడం. ఈ రోజు అంటున్నారు భారతీయ జనతా పార్టీ పైన మేము విమర్శలు చేయలేదని. ఈ రోజు మా నాయకుడు హౌస్ సాక్షిగా ఒక సవాల్ విసిరారు. వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళ కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు, రాజీనామా చేసి రండి అందరం కలిసి పోరాడతామని పిలుపునిస్తే మాట్లాడారు. ఒక పక్క సెంట్రల్ బీజేపీతో కుమ్మక్కై పోలవరానికి 100 కోట్లే వచ్చేటట్టు, పట్టిసీమలో ఇలా లంచాలు తీసుకునేటట్లు కుమ్మక్కై మాట్లాడుకొని ఈ రోజు ఎదురుదాడి చేస్తున్నారు.
ప్రతి అంశంలో ఎదురుదాడే వాళ్ళ ధ్యేయం కానీ ప్రజల కోసం పనిచేయాలనే తత్వం వాళ్ళకు లేదు. స్పీకర్ గారు మారుతారు అని అనుకున్నా కానీ తను మారడంలే. ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారిని విమర్శిస్తే మైక్ ఇస్తాడు, మేము దానికి సమాధానం చెప్పుకోకపోతే చెప్పాలని ప్రయత్నం చేస్తే మైక్ కట్ చేస్తారు. ఇది చాలా దుర్మార్గం. ఈ రకంగా హౌస్ నడుపుకోవడానికి ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలా అనేది చెప్పి ఒకసారి వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ విప్గా గవర్నర్ గారు ధన్యవాదాలు తెలిపే భాగంగా పూన రవికుమార్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్న రాయలసీమ జిల్లాలకు, రాయలసీమ వలన రైతులను ఆదుకోవాలని చెప్పి చాలా కృతనిశ్చయంతో ఉండారు. అక్కడే ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టి అప్పుడే ఆ యొక్క రైతుల పరిస్థితులు చూసి అనంతపురం జిల్లాలో నిర్ణయం తీసుకున్న రైతుల రుణమాఫీ పైన అంత పటిష్టంగా మేము రైతులకు ఆదుకోవాలని ఉండామని చెప్పి ఈ రోజు సభలో మాట్లాడుతున్నారు. నేను రవికుమార్ గారికి ఒకటి అడుగుదలుచున్నాను. ఈ రోజు మీరు చెప్తున్నారు రాయలసీమ రైతులు ఆదుకోవడానికి మేము పట్టిసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తామని చెప్పి 1300 కోట్ల టెండర్ పిలుస్తున్నారు. మీరు 1300 కోట్ల రూపాయలు ఈ హంద్రీని వాగిస్తే శాశ్వత పరిష్కారం రాయలసీమలో ఉండే 4 జిల్లాలకు అవుతుంది. దానిపైన దృష్టి లేదు కానీ కేవలం టెండర్లు పిలిచి ఎక్కువ శాతం కోట్ చేసి ఏమే విధంగా సంపాదించుకోవాలన్న తప్ప రైతుల కష్ట నష్టాల పైన మీకు చిత్తశుద్ధి లేదు. ఈ రోజు మేము ఒకటి అడగదలుచుకున్నాం. ఈ రోజు రైతులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో రాయలసీమ నుండే దాదాపు 70-80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపైన చర్చ జరుపుదామని చెప్పి 344 ఇస్తే దాన్ని తిరస్కరిస్తారు. ఇంకా ఎక్కడ మీకు రైతుల పైన చిత్తశుద్ధి ఉంది? ఈ రోజు రైతులు రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యల పైన మాట్లాడదామంటే మీకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. మాకు కానీ మా నాయకునికి కానీ మాట్లాడితే గొంతు నొక్కే పరిస్థితి చూస్తున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్పదలిచాం, మీకు రాయలసీమ రైతుల పైన మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మొదటి ప్రాధాన్యత హంద్రీని వాకి ఇచ్చి దాదాపు 1 సంవత్సరం పని చేస్తే పూర్తి పరిస్థితిలో ఉన్న దాదాపు 80% పైన పనులు పూర్తి అయిపోయాయి. 20% మాత్రమే ఉంది. అది చేస్తే 1 సంవత్సర కాలంలో పూర్తి అవుతుంది. మీరు పట్టిసీమ పట్టుకొని లిఫ్ట్ ద్వారా 1300 కోట్లు ఖర్చు చేసి 2018 చేయాలని చెప్పి ఆలోచన సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా రాయలసీమ రైతులకు కష్ట నష్టాల్లో మీరు కూడా పాలు పంచుకోండి. వారి కష్టాలను అండగా ఉందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.